హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్రిస్పీ దోశ. ఎంతమందికి ఇష్టం? నేను మెజర్మెంట్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. దీంతో ఇప్పుడు మనం రేషన్ బియ్యం తీసుకొని 2 గ్లాసెస్ వేసుకున్నాను. అలాగే ఈ చిన్న గ్లాస్తో మనం చాయ్ తాగుతాం కదా, దీంతో 2 గ్లాసెస్ మినప్పప్పు వేసుకుంటున్నాను. అలాగే కొన్ని మెంతులు 1/2 స్పూన్ సరిపోయిద్ది. ఈ మొత్తాన్ని మనం ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యంలో పురుగులు డస్ట్ ఉండొచ్చు, చెరిగి వేసుకుంటే సరిపోయిద్ది. అలాగే 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా వాటర్ పట్టి ఒక 5-6 అవర్స్ మంచిగా నానబెడితేనే టేస్ట్ ఉంటాయండి దోశలు. పిండి కూడా బాగా వస్తుంది. అలాగే నానిన తర్వాత ఇప్పుడు పిండి పట్టే 10 మినిట్స్ ముందు 1 గ్లాస్, మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో అటుకులు వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసుకోవడమే పిండి మొత్తాన్ని. నేను మిక్సీలో వేస్తున్నాను. వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా పల్చగా ఉండకూడదు, అలా అని థిక్గా కూడా ఉండొద్దు. నేను చూపిస్తాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయిద్ది. పిండి మొత్తం అలాగే వేసుకున్న తర్వాత నైట్ మొత్తం మనం ఫర్మెంట్ అవ్వడానికి ఉంచేసుకోవాలి. సో 8 అవర్స్ తర్వాత చూస్తే ఇలా పొంగింది. దీని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత కావాలో అంత పిండిని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కింద పల్చగా ఉండొచ్చు. దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయిద్ది కాబట్టి నేను వాటర్ ఏం వేయట్లేదు, ఓన్లీ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను ఒకసారి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకుందాం. హీట్ అయిందో లేదో ఒకసారి వాటర్ పోసి చెక్ చేసుకుందాం. మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసుకొని రౌండ్ షేప్లో దోశ వేసేసుకుందాం. నాకైతే చాలా ఇష్టం ఆనియన్ దోశ, ఎగ్ దోశ, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకొని, అలాగే ఇడ్లీ కారం ఉండిద్ది కదా, ఇడ్లీ కారాన్ని కూడా చల్లుకొని ఆయిల్ వేసుకొని రెడ్గా కాలేదాకా ఉంచుకుందాం. ఆనియన్స్ని అలా అంటే మంచిగా ఉడుకుతాయి. నేను చెప్పే విధానంలో ఏమైనా తప్పులుంటే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, రెడ్గా అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. మంచిగా కాలిపోయింది దోశ. ఎంత క్రిస్పీ ఉంది చూడండి, చాలా టేస్ట్ ఉండింది. ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసేసుకుందాం. చాలా యమ్మీ ఉండింది. నేనైతే చట్నీలో ముంచుకొని తినేస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.